కుటుంబం అనే తోటని సేద్యం చేయటమే కాదు, దాన్ని కాయటము అనే ప్రక్రియని మర్చిపోతారు, వదిలేస్తారు, దాన్ని పట్టించుకోరు. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు, ఇప్పుడు కాపురం, ఫ్యామిలీ, కుటుంబం అనేది కూడా ఒక తోటతో సమానం. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. చెప్పండి. జాగ్రత్త, మైండ్ దగ్గర పెట్టుకొని నేనేం చెబుతున్నాను. నేను ముందే చెప్పా జాగ్రత్తగా వినాలి అని. ఫ్యామిలీని ఒక తోటతో పోల్చుదాం, కుటుంబాన్ని ఒక తోటతో పోల్చుదాం. కుటుంబ నాయకుడు, నాయకురాలు, తల్లి, తండ్రి అనుకోండి, నువ్వు, నీ భార్య. మీ బాధ్యత ఏంటయా? కుటుంబ పెద్ద బాధ్యత. కుటుంబానికి ఫీడింగ్ తీసుకొని రావాలి, ఆహారం తీసుకొని రావాలి, కుటుంబానికి ఎదుగుదలకి కావలసినటువంటి సపోర్ట్ చేయాలి. అంతవరకైనా కాయటం కూడా ఉందా? కాయటం ఉంది. చాలా కుటుంబాల్లో పోషణ మాత్రమే జరుగుతుంది, కానీ కాయటం అనేది జరగట్లేదు. ఎందుకంటే ఆ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆడ మనిషి, మగ మనిషి ఇద్దరు సోమరులు అవుతున్నారు. వాళ్ళు సగం కష్టమే చేస్తున్నారు, కానీ వాళ్ళ కష్టం సంపూర్ణంగా నెరవేర్చట్లా. దీనివల్ల కాపురాలు విచ్ఛిన్నమవుతున్నాయి, పిల్లలు దరిద్రులుగా తయారవుతున్నారు. మళ్ళీ ఒక్కసారి చెబుతాం, మీకు అందరికీ బతుకు ఉపయోగపడిద్ది. ఆదాముకి దేవుడు అప్పచెప్పింది 2 తోటల్ని. ఒక తోటేమో ఏదెనులో అక్షరార్థంగా కనబడుతున్నటువంటి చెట్లతో నిండిన తోట. రెండవది ఆదాము భార్య, ఆదాము కుటుంబము అనే తోట. ఒక తోటని బాగానే సేద్యపరిచాడు, కానీ కుటుంబము అనే తోట విషయంలో మాత్రం అతను ఫెయిల్ అయ్యాడు. అంతా బాగుంటుందిలే అనుకున్నాడు, తను నిర్లక్ష్యం చేసిందే తనకు దెబ్బ కొట్టింది. తనకే కాదు, ఇప్పుడు ఆదాము సంబంధిత కుటుంబం అంతా చెరబడటానికి కారణం ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఆ నిర్లక్ష్య, ఆ సోమరితనపు ఫలితమే ఈరోజు ఇంత బాధ అనుభవించటం.